ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60 నుండి ఫస్ట్ రోమన్లోని 4th క్వశ్చన్ చూద్దాము. ఈ 4th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 3 సమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 వేర్ π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ π, ఎవాల్యుయేట్ కాస్ 3 ఆల్ఫా అండ్ tan 2 ఆల్ఫా అన్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 అని ఇచ్చాడు. ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కాస్ 3 ఆల్ఫా అండ్ tan 2 ఆల్ఫా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా అనేది ఎక్కడ ఉంది, π/2 అంటే ఎంత, 90, π అంటే 180. సో 90 to 180 మధ్యలో ఉంది. సో 90 to 180 మధ్యలో ఉంది అంటే ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, ఫస్ట్లో వచ్చేసి 90 మైనస్ టీటా, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. ఓకేనా. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ క్వాడ్రంట్. అంటే ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆల్ఫా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి ఏమేమి పాజిటివ్ ఉంటాయి, ఫస్ట్ దానిలో వచ్చేసి ఆల్ పాజిటివ్, సెకండ్లో వచ్చేసి సైన్ కొసెక్ అనేది పాజిటివ్ ఉంటాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం సైన్ ఆల్ఫా ఉంది. సో కాస్ 3 ఆల్ఫా tan 2 ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక సైన్ ఆల్ఫానే ఉంది. సో కాస్ ఆల్ఫా కూడా కావాలి, అలానే tan ఆల్ఫా కూడా కావాలి. ఓకేనా. సో సైన్ ఆల్ఫా ఉంది. సో కాస్ ఆల్ఫా tan ఆల్ఫా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఆల్ఫా, యాంగిల్ అనేది ఆల్ఫా. సో ఏబిసి ఇది ట్రయాంగిల్ తీసుకుంటే, ఓకేనా. సో సైన్ ఆల్ఫా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, అంతే కదా. సో ఆపోజిట్ సైడ్ ఏంటి, ఇది ఆపోజిట్ సైడ్ 3, హైపోటెనియస్ అంటే ఇది 3, 5. సో మనకు కావాల్సింది ఈ వాల్యూ, అంతే కదా. సో అంటే పైథాగరస్ థీరం ఏంటి, AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో AC² అంటే 5² అంటే ఎంత, 25, AB² అంటే 3² అంటే 9 ప్లస్ BC². సో 25 ప్లస్ 9 ఇటు వస్తే మైనస్ అవుతుంది, 25 మైనస్ 9 ఈక్వల్ టు BC². 25 మైనస్ 9 అంటే 16, BC² ఈక్వల్ టు 16, BC ఈక్వల్ టు ఏమవుతుంది, √16. సో √16 వాల్యూ ఎంత, 4 కదా. సో BC అనేది 4 వచ్చింది. ఓకేనా. సో దీని నుండి కాస్ ఆల్ఫా కనుక్కోవచ్చు మనం. సో కాస్ ఆల్ఫా అంటే ఏంటప్పుడు, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, 4 బై హైపోటెనియస్ అంటే 5. ఓకేనా. సో కాస్ ఆల్ఫా తెలుసు. నెక్స్ట్ tan ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 3/4. ఇప్పుడు సైన్ ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా ఉంది, tan ఆల్ఫా ఉంది. సో వీటి నుండి మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కాస్ 3 ఆల్ఫా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ 3 ఆల్ఫాకి ఫార్ములా తెలుసు మనకి. ఏంటి కాస్ 3 ఆల్ఫా ఫార్ములా, 4 cos³ ఆల్ఫా మైనస్ 3 cos ఆల్ఫా. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 4 cos³ ఆల్ఫా. సో cos³ ఆల్ఫా అంటే, సో ఒక నిమిషం ఇక్కడ చూడండి, కాస్ ఆల్ఫా ఈక్వల్ 4/5 అన్నాం కదా. సో కాస్ ఇక్కడ మన ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందన్నాం, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందన్నాం కదా. సో సెకండ్లో కాస్ అనేది నెగిటివ్ అవుతుంది, అంతే కదా. ఓన్లీ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కాబట్టి సో ఇక్కడ మైనస్ వస్తుంది, అలానే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. tan కూడా నెగిటివే కదా. సో tan అనేది థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది, కాస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది కాబట్టి సో ఇవి రెండు కూడా ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో, ఆల్ఫా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ cos³ ఆల్ఫా అంటే -4/5 హోల్ క్యూబ్, మైనస్ 3 cos ఆల్ఫా అంటే -4/5. ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ 4 ఇంటూ -4³ 4³ అంటే ఎంత అవుతుంది, 4 4 జా 16, 16 4 జా 64, -64/5³ అంటే 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 జా 12, 12/5. ఓకేనా. సో నెక్స్ట్ 64 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది, 4 4 జా 16, 1 ఉంటుంది, 4 6 జా 24 ప్లస్ 1 అంటే 25 అంటే -256 వస్తుంది. 256/25 ప్లస్ 12/5. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 25, ఎల్సిఎం ఎంత అవుతుంది, 5 5 జర్ 5 1 జర్ 5 1 జర్ 1 అంతా 25 రావాలి. ఓకేనా. సో 25 అంటే ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, -256 ప్లస్ 12 ఇంటూ 5, 12 5 జా 60/25. ఓకేనా. సో నెక్స్ట్
256లో నుండి 60 మైనస్ చేద్దాం. ఎంత వస్తుంది? -256/60. 6 - 0 అంటే 6, 15 - 6 అంటే ఎంత? 9 కదా. సో 15 - 6 అంటే 9. ఓకేనా. సో ఇక్కడ 1 ఉంటుంది. సో 196 వస్తుంది. సో -196/25. ఓకేనా. సో ఇది cos 3α = -196/25 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? tan 2α కనుక్కోవాలి. tan 2αకి ఫార్ములా ఏంటి? 2 tan α/1 - tan square α. 2 tan α/1 - tan square α. 2 into tan α వాల్యూ ఎంత? -3/4/1 - tan square α అంటే -3/4 హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుందిగా. సో -3/2/1 -3/4 హోల్ స్క్వేర్ అంటే ఇది ప్లస్ అవుతుంది. సో -3² అంటే 9, 4² అంటే 16. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ -3/2/16 - 9/16. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ -3/2/16 - 9 అంటే 7 వస్తుంది. సో 7/16. సో దట్ ఈక్వల్ టు -3/2 ఇంటూ 7/16 అనేది పైకి వస్తే దాని రెసిప్రోకల్ అంటే 16/7 అవుతుంది. 2 1s 2 8s. ఓకే. సో దట్ ఈక్వల్ -3 × 8 అంటే -24/7. సో tan 2α = ఎంత వచ్చింది? tan 2α = -24/7. ఓకేనా. ఇది tan 2α. అదే కదా ఫైండ్ అవుట్ చేయమనింది. cos 3α tan 2α. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? cos A = 7/25 and 3π/2 a < 2π. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cot A/2 అన్నాడు. ఇక్కడ మనకి cos A = ఇచ్చారు ఎంత? 7/25 అన్నాడు. ఓకే. సో A అనేది ఎక్కడ ఉంది? 3π/2 2π మధ్యలో ఉంది అన్నాడు. సో 3π/2 అంటే ఏంటి? పై అంటే 180/2 అంటే 290 అంటే ఇది 270. 2π అంటే 2 × 180 అంటే 360. ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి 90 - θ, సెకండ్లో 90 + θ, 180 - θ, థర్డ్లో 270 - θ, 360 + θ, ఫోర్త్ 180 + θ, 270 - θ. ఓకే. సో ఇది థర్డ్లో. ఫోర్త్ వచ్చేసి 270 + θ, 360 - θ. ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 270 360 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో అంటే ఏమవుతుంది? ఏ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఏ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? cot A/2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. A/2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి A/2 అనేది ఎలా ఉంటుంది? A/2 తీసుకోవాలి కదా మనం. 3π/2 ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ <2π. A/2 కావాలంటే /2 చేయాలి. ఓకే కదా. సో /2 చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ /2, ఇక్కడ కూడా × 2, అన్నిటినీ కూడా 2తో డివైడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? 3π/4 A/2 2π/2. 2π/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. పై అంటే 180. సో 3π/4 అంటే 3 × 180/4 అంటే 4 16, 2 ఉంటుంది 0, 4 5. సో 45 × 3 అంటే 135 అలా వస్తుంది. అంటే 135 అనేది ఎక్కడ ఉంటుంది? సో 90 180 ఆ మధ్యలోనే ఉంటుంది కదా. సో 135 అనేది అంటే A/2 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా. సో A/2 అనేది ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో A/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? cot A/2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో cot A/2 cos A వాల్యూ మనకి తెలుసు. cot A/2కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే cot A/2ని మనం ఏమని రాయొచ్చు? cos A/2/sin A/2 అని రాయొచ్చు కదా. రైట్. cos A/2 sin A/2 అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ cos A/2 నెక్స్ట్ sin A/2 కనుక్కొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి cot A/2 వాల్యూ వస్తుంది. సో మరి cos A/2కి ఫార్ములా తెలుసు మనకి. ఏంటి? cos A/2 =
1 ప్లస్ కాస్ ఏ బై 2. ఓకేనా. సో 1 ప్లస్ కాస్ ఏ బై 2 ఇది ప్లస్ ఆ మైనస్ కాస్ ఏ బై 2కి ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ బై 2 అనేది కాస్ ఏ బై 2 అనేది ఫార్ములా. సో ఇక్కడ ఏ బై 2 అనేది మనం ఇంతకుముందు ఏ క్వాడ్రెంట్లో ఉంది అనుకున్నాం, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది అనుకున్నాం. సో సెకండ్లో కాస్ అనేది పాజిటివా నెగిటివా, నెగిటివ్ కదా. సో అందుకని ఇక్కడ మైనస్ తీసుకోవాలి మనం. సో 1 ప్లస్ కాస్ ఏ బై 2, రైట్. సో నెక్స్ట్ సైన్ ఏ బై 2కి ఫార్ములా. సైన్ ఏ బై 2 అంటే ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై 2. ఓకేనా. సో సైన్ అనేది ఏ బై 2 అనేది సెకండ్లో ఉంది. సో సెకండ్లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ ఏ బై 2. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ కాస్ ఏ బై 2 కనుక్కుందాం. కాస్ ఏ బై 2 ఈక్వల్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత 7/25/2. ఓకేనా. సో దట్ ఈక్వల్ మైనస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 7/25 ఇంటూ 2. ఓకేనా. సో నెక్స్ట్ మైనస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 7 అంటే ఎంత అవుతుంది, 7 ప్లస్ 5 12, 1 ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 25 ప్లస్ 7 32 వస్తుంది. 32/25 ఇంటూ 2. సో 2 1s 2 16s. ఓకేనా. 2 16s వస్తుంది. రూట్ ఆఫ్ మైనస్ రూట్ ఆఫ్ 16/25. సో ఇక్కడ రూట్ 16 మైనస్ రూట్ 16 దేని దానికి సపరేట్ రాద్దాం. రూట్ 16 వాల్యూ తెలుసు మనకి 4 మైనస్ 4/√25 అంటే 5. సో కాస్ ఏ బై 2 ఈక్వల్ ఎంత వచ్చింది, -4/5 అనేది వచ్చింది. నెక్స్ట్ సైన్ ఏ బై 2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ బై 2 అన్నాం. సో 1 మైనస్ కాస్ ఏ అంటే 7/25/2. ఓకేనా. సో దాట్ ఈక్వల్ టు 1 మైనస్ అంటే 25 ఇంటూ 1 25 మైనస్ 7/25. ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 25 ఇంటూ 2. సో 25 మైనస్ 7 ఎంత అవుతుంది, 25 మైనస్ 7 అంటే 15 మైనస్ 7 అంటే 8. సో ఇక్కడ 1 ఉంటుంది. 18/50. ఓకేనా. సో 2 9s 2 25s రూట్ 9/25. రూట్ 9/25 రూట్ 9 అంటే 3/√25 అంటే 5. ఇది సైన్ ఏ బై 2 ఈక్వల్ టు వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, కాట్ ఏ బై 2. సో కాట్ ఏ బై 2 ఈక్వల్ టు సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2 కదా. సో సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2. సైన్ ఏ బై 2 వాల్యూ తెలుసు ఎంత, 3/5. బై కాస్ ఏ బై 2 ఎంత వచ్చింది, -4/5 కదా. సో దట్ ఈక్వల్ టు 3/5 ఇంటూ ఇది పైకి వస్తే -5/4 అవుతుంది. ఓకేనా. సో 5 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో సైన్ ఏ బై 2 ఎంత వచ్చింది, సారీ కాట్ అంటే ఏంటి, ఫస్ట్ కాస్ వస్తుంది కదా, కాస్ ఏ బై 2 బై సైన్ ఏ బై 2. సారీ. సో కాస్ ఏ బై 2 వాల్యూ ఎంత, -4/5 బై సైన్ ఏ బై 2 వాల్యూ ఎంత, 3/5. ఓకేనా. సో -4/5 ఇంటూ 5/3. 5 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ -4/3. దేర్ ఫోర్ కాట్ ఏ బై 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్, -4/3. ఓకేనా. సో ఇది కాట్ ఏ బై 2 ఈక్వల్ టు -4/3 అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది, థర్డ్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.